a gesture. ఆయన నా హృదయములో ఆయన స్వరాన్ని నేను విన్నాను. And it is that ఆయన ఏమని చెప్పాడంటే all of my notes got deleted. వెంటనే దేవుడు నా నోట్స్ అన్ని డిలీట్ చేసేసాడండి. I don't know how. అది ఎలా జరిగిందో నాకు తెలియలేదు. I just got on the stage. నేను స్టేజ్ మీదకి వెళ్ళాను. And I opened the phone. నేను ఫోన్ తీశాను. And I was looking at my notes. నేను నోట్స్ చూస్తా ఉన్నాను. And I just looked down. నేను కింద చూశాను. And I looked up. పైకి చూశాను. The pastor called me. పాస్టర్ గారు పిలుస్తున్నారు నన్ను వాక్యం అందించమని. And then I looked at my phone. నేను ఫోన్ చూస్తుండగా And my notes were gone. ఫోన్ అంతట్లో ఉన్న మెసేజ్ అంతా డిలీట్ అయిపోయిందండి. But what I needed, అయితే ఆ సమయంలో ఏమైందంటే I knew that God was speaking to me. అయితే ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. Telling me that this is not the message I needed to నువ్వు సిద్ధపడిన వర్తమానం కాదు నేను అందించాల్సి ఉన్నది. The message that you need to preach is the one you preached before. నేను నీకు ముందు ఒక వాక్యం ఇచ్చాను, ఆ వాక్యమే నువ్వు చెప్పాలని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. And after the message I was like, wait, what God? What did you just, do? Like, I prepared this message for weeks and weeks and you just ప్రభువా నేను వారాలు కూర్చొని వాక్యం సిద్ధపరిచాను, నువ్వు స్టేజ్ దగ్గర వెళ్తేనే డిలీట్ చేసి నేను పాత మెసేజ్ ఇచ్చాను కదా దాన్నే చెప్పమని చెప్పావు అని నేను దేవునితో మాట్లాడడం జరిగింది. And I was just definitely shocked. నేను నిజంగా చాలా షాక్ అయిపోయానండి దేవుని కార్యాలు చూడగా. But after that, after the message, ఆ వర్తమానం అయిన తర్వాత people came to me. ప్రజలు నా దగ్గరికి వచ్చేయమన్నారంటే And they were like, that's the message that you need to preach. అప్పుడు ఆ యొక్క జనాలందరూ నా దగ్గరికి వచ్చి దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడాడు, నువ్వు చెప్పిన వర్తమానము సరైన వర్తమానము, ఆ వర్తమానం నాకు అవసరమై ఉందని వారు చెప్పారండి. But the promoting didn't go away. అయితే దేవుడు ఆయన చేయాల్సిన పనిని ఆయన చేయడం మానివేయలేదు. It became stronger. ఇంకా బలమైన రీతిలో ఆయన చేయడం మొదలు పెట్టాడు. And I just knew that God wanted me to preach that message. దేవుడు ఆ వర్తమానముని ఆస్ట్రేలియా దేశంలో దేవుడు ఆ వర్తమానం అందించమని దేవుడు నన్ను బలపరిచాడు. It's not about me. ఇది నేను చేసేదని కాదండి. It's not about how perfect the message is. ఏదో ఎంత కరెక్ట్ గా నేను వర్తమానం చెప్పానని కాదండి. It's about how present God is. అయితే దేవుడు ఎంత సమర్థుడు ఎంత బలమైన వాడని నేను తెలుసుకున్నాను. And that he shows up when we obey his word. అయితే ఎప్పుడైతే మనం ఆయనకి లోబడతామో ఆయన శక్తివంతమైన కార్యాలు మనం చూస్తాము. The experience reminded me. ఆ యొక్క ఆస్ట్రేలియా దేశంలో నా యొక్క అనుభవం నాకు నేర్పించిన విషయం ఏంటంటే you don't have to have it all together. ఈ మన దగ్గర కావాల్సిన అన్ని ఉండాల్సిన పని లేదు. For God to use you. మనల్ని వాడుకోవడానికి మన దగ్గర అన్ని పోగు చేసి ఉంచాల్సిన పని లేదు. You don't need a platform. మీకు ఒక పెద్ద స్టేజ్ అవసరం లేదు. You don't need a big name. మీకు పెద్ద పేరు అవసరం లేదు. All you need is మనకు కావాల్సింది ఒకటేనండి. is a heart that says ఆ యొక్క దేవునికి ఎస్ అని చెప్పడం అండి. Here I am, God, use me. ప్రభువా ఇక్కడ ఉన్నా నన్ను వాడుకో అని చెప్పే వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. Let's not forget who God uses in the Bible. బైబిల్లో చూసినట్లయితే ఎలాంటి వారిని దేవుడు వాడుకున్నాడంటే He uses a young shepherd boy ఒక యవనస్తుడు ఒక మేకలు మేస్తున్న అబ్బాయిని దేవుడు వాడుకున్నాడండి. to defeat a giant. ఒక బలమైన శక్తివంతమైన గొలియాతుని పడగొట్టడానికి దేవుడు ఒక యవనస్తుని వాడుకున్నాడు. He uses Moses, a man with stutter. ఒక మోసెస్ అనే వ్యక్తి తను మధ్యలో ఆగిపోయాడు. తన జీవితం అనేక విధానంలో ఆయన ఆగిపోయాడు. To speak to Pharaoh and lead the nation. అలాంటి వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి ఫరోతో ఆ ఇశ్రాయేలు ప్రజలందరితో దేవుడు మాట్లాడేలాగా దేవుడు వాడుకున్నాడు. He used Esther, an orphan girl. ఒక ఎస్తేరు ఒక అనాథరాగా ఉన్న ఆ ఎస్తేరు ద్వారా to save the entire people. ఇశ్రాయేలు ప్రజల్ని ఆ కాలంలో కాపాడే పనుల్లో దేవుడు ఎస్తేరుని వాడుకున్నాడు. And he used Mary, a teenage girl, ఒక యవనస్తురాలు టీనేజర్ గా ఉన్న మేరీని దేవుడు వాడుకున్నాడు. to bring a savior into the world. ఈ లోకములోకి రక్షకుడిని తీసుకుని రావడానికి వాడుకున్నాడు. And I'm here to tell you, ఈ రోజు నేను ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. if he can use them, వారిని వాడుకున్నట్లయితే he can use you. దేవుడు మిమ్మల్ని కూడా ఆయన వాడుకుంటాడండి. You might feel too broken. ఒకవేళ ఈ రోజు చాలా విరిగిన పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. You might feel too young. చాలా యవనస్తున్నండి నేను అని అనుకుంటున్నారేమో. You might feel unqualified, unworthy. ఒకవేళ నేను అంత పరిశుద్ధుని కాదు లేకుంటే అంత అర్హత లేని వ్యక్తిని అనుకుంటున్నావేమో. But let me tell you, అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. God sees you. అయితే దేవుడు నిన్ను చూస్తున్నాడు. He knows you. ఆయన నీ గురించి తెలుసు. He chose you. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. Because it's never about who you are. మీరు ఎలాంటి వారో అని దేవుడు చూడండి.
It's about who God is through you. అయితే దేవుడు నీకేమై ఉన్నాడో అని దేవుడు చూస్తాడండి. The world may look at you and see not enough. లోకం అనుకుంటాడు, లోకంలో ఉండే వాళ్ళు వీళ్ళకి ఇంకా అంత స్థానం లేదు అనుకుంటారు. But God looks at you and sees a vessel. అయితే దేవుడు నిన్ను చూసేనేదంటే యు ఆర్ ద బెస్ట్ అని దేవుడు అంటున్నాడు. A willing vessel is all he needs. దేవుడికి కావాల్సినంతా కూడా సిద్ధము ప్రభువా, నీ సిద్ధంగా నీ చిత్తములో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పే వారికి దేవుడు కావాలి. So today I want to challenge you. ఈ రోజు నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. That stop waiting to feel ready. ఇంకా కనిపెట్టాలని చెప్పి ఆగిపోవద్దు. Stop telling yourself maybe one day. ఏదో ఒక రోజులో అవుతుందిలేండి, నేను దేవునికి చేతుల్లో వాడబడతానని చెప్పొద్దండి. God is not waiting for your perfection. దేవుడు నువ్వు బాగా పర్ఫెక్ట్ అయిన తర్వాత వాడుకుంటానని దేవుడు ఎప్పుడు అనుకోలేదు. He's waiting for you to say yes. ఆయన అనుకునేది ఏంటంటే నేను నిన్ను వాడుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అంటే చిత్తము ప్రభువా అని చెప్పే నాలుకని దేవుడు చూస్తున్నాడు. So what is God calling you to do? ఈ రోజు దేవుడు నిన్ను దేని కొరకు ఆయన పిలుస్తున్నాడు? Is he asking you to speak to someone? దేవుడు మీ పక్కనున్న వాళ్ళు అంటే తెలిసిన వారు ఎవరికో ఒకరికి ఈ సువార్త ప్రకటించడానికి దేవుడు పిలుస్తున్నాడా? To share your testimony? నీ సాక్ష్యం చెప్పడానికి దేవుడు పిలుస్తున్నాడా? To sing, to write, to share your testimony? నీ సాక్ష్యం చెప్పడానికి దేవుడు పిలుస్తున్నాడా? To sing, to write, to pray, to lead? ఒక పాట పాడడానికి దేవుడు పిలుస్తున్నాడా, లేకుంటే ఒక మాటని తెలియపరచడానికి దేవుడు పిలుస్తున్నాడా? Forgive, to love someone badly? ఒకవేళ ఎవరినో ఒకరిని క్షమించాలనే వ్యక్తిని నువ్వు క్షమించడానికి సిద్ధంగా ఉన్నావా? Don't let fear stop you. ఎప్పుడు కూడా భయము నిన్ను ఆపకుండా చూసుకో. Don't let your insecurity silence you. ఏదో నీలో ఉన్న ఆ యొక్క ఇన్సెక్యూరిటీ నిన్ను నిశ్శబ్దంగా పెట్టేలాగా చేసుకోవద్దు. If God can use me standing on the stage, ఈ రోజు నన్ను ఈ చిన్న బిడ్డని నన్ను దేవుడు వాడుకోగలిగితే ఈ స్టేజ్ మీద, then he can use you. దేవుడు నిన్ను కూడా వాడుకోగలడని నేను చెప్తున్నాను. Praise the Lord. Thank you. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.